Hello aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ నుంచి ఈ రిక్రూట్మెంట్ అనేది రావటం జరిగిందనమాట. సో ఇది డాక్టర్స్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్ లో ఉండేటటువంటి పోస్టులు ఏంటి, ఏ డాక్టర్ పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు అనేటువంటి అన్ని అంశాలన్నీ కూడాను ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే సో ఈ వీడియోలో భాగంగా డెసిగ్నేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని రిలీజ్ చేశారు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులు అనేవి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ పోస్టులకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్ గా 1623 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే ఎంఎస్ ఆర్ ఎండి కానీ డిఎన్బి కానీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే ఇందులో రిలవెంట్ ఫీల్డ్ లో ఎవరైతే ఈ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉన్నారో అంటే వ్యారీస్ బై అంటే పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టుకు తగ్గటువంటి ఫీల్డ్ లో ఆ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ఆ పోస్టులు ఏంటి అనేది కూడా నేను మీకు కింద ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఒకసారి మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి ఆ పీడిఎఫ్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత శాలరీ విషయానికి వస్తే తెలంగాణ విద్యా విధాన పరిషత్ పోస్టుల ఏవైతే ఇది సివిల్ ఏవియన్ సర్జన్ స్పెషలిస్ట్ అనేవి ఇందులో రిక్రూట్మెంట్ అనేది భర్తీ చేస్తారనమాట. తెలంగాణ విద్యా విధాన పరిషత్ లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ యొక్క శాలరీ వచ్చేసరికి 58,850 నుంచి 1,37,050 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇవైతే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయో అవి టీజీఎస్ ఆర్టీసీలో భర్తీ చేస్తారనమాట. సో వాళ్ళకి వచ్చేసరికి 56,500 నుంచి 1,31,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ కి సంబంధించి ఈ విధంగా అయితే శాలరీ ఉంటుందన్నమాట. క్లియర్. కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు బేస్ 100 తీసుకుంటారనమాట. 100 మార్క్స్ తీసుకున్నారనుకోండి, 80% ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి ఆ యొక్క రెస్పెక్టివ్ ఫీల్డ్ లో రిలవెంట్ ఫీల్డ్ లో వాళ్ళ యొక్క మెరిట్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకుంటాం అనుకోండి, మనం ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా 80% అనేది తీసుకుంటారనమాట 100% లో. మిగతా 20% ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సర్వీస్ ని బేస్ చేసుకొని ఈ యొక్క 20 మార్క్స్ అనేది యాడ్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారనమాట. సో సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మాక్సిమం 80 points విల్ బి అవార్డెడ్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ దేర్ డిగ్రీ. సో ఏదైతే వాళ్ళ యొక్క డిగ్రీలో మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ ని బట్టి ఈ యొక్క 80 points కి ఎన్ని మార్క్స్ వాళ్ళ యొక్క మెరిట్ వచ్చిందనుకోండి, 80కి 75 to 80 మధ్యలో ఫస్ట్ గ్రేడ్ లో పాస్ అయితే అలాగా తీసుకుంటారనమాట. అదేవిధంగా 20 points కి వచ్చేసరికి వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సర్వీస్ చేసినా కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్ లో, లేదంటే కాంట్రాక్ట్ బేసిస్ లో అవుట్ సోర్సింగ్ బేసిస్ లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దానికి 20 points అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా 80+20 వాళ్ళ యొక్క స్టడీని ప్లస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఈ వీళ్ళని మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారనమాట. వితౌట్ ఎనీ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ లేకుండా మనం ఈ పోస్టులు అనేవి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years ఉండాలి, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 46 years ఉండాలన్నమాట. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడాను ఇచ్చారనమాట. రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే రిలాక్సేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. దీని తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే September 8 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి September 23 నుంచి 23rd అనేది లాస్ట్ డేట్ అనమాట. కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మిగతా వాళ్ళందరూ 500 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 years ఆఫ్ తెలంగాణ స్టేట్ వీళ్ళందరూ కూడాను కేవలం 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది.
మిగతా వాళ్ళు రిమైనింగ్ ఆల్ అదర్స్ దే హ్యావ్ టు పే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అని ఉందన్నమాట. సో మిగతా వాళ్ళందరూ కూడాను 500 రూపాయలు. ఎవరైతే ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి కేటగిరీస్ ఉంటారో వాళ్ళు 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది తెలంగాణ స్టేట్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ పోస్టులకు సంబంధించి, సర్జన్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.